ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుడు గనక చేతిని చాపితే నేను చచ్చిపోయి నా కొడుకుతో పాటు అక్కడనే ఉంటా, నా కొడుకు లేకుండా నేను బతకలేను అని యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చేయి చాపిండు కదా, నేను చచ్చిపోతా అంటే దేవుడు యాకోబుని సరే చచ్చిపో అని అంటాడా? అనడు. దేవుని చేతిలో దేవుని మేలుని చూపించేంత కెపాసిటీ, సామర్థ్యం ఉంది దేవుని చేతిలో. ఆ సామర్థ్యాన్ని యాకోబు చూసి దేవుని శక్తిని, దేవుని మేలుని దగ్గర 17 సంవత్సరాలు అనుభవించుకుంటా దేవునిని అనుదినము కూడా పట్టలేనంత ఆనందంతో స్తుతించినట్టు కనపడతా ఉంది. 17 సంవత్సరాలు ఏ దుఃఖములో అయితే అంతకుముందు ఏ దుఃఖములో అయితే ఉన్నాడో అటు తర్వాత 17 సంవత్సరాలు అదే దుఃఖము పోగొట్టుకొని ఆ 17 సంవత్సరాలు పట్టలేని సంతోషాన్ని అనుభవించాడు. ఎంతగా కుమిలిపోయినటువంటి జీవితము దగ్గర 17 సంవత్సరాలు రాయబడి ఉన్నది. 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో యాకోబు జీవించినట్లు. ఈ 17 సంవత్సరాలు యాకోబుకి ప్రత్యేకమైనటువంటి సంవత్సరాలు. అంతకుముందు ఏం జరిగిందంటే ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే పొలంలో పంట కోస్తూ ఉంటారు. పనలు ఉంటాయి తెలుసు కదా, కంకులు, వరి కంకులు, అలాగనే ఆ గోధుమ పనలు. ఆ పనలు అనేవి లేచి యోసేపుకి దండం పెడతా ఉన్నట్లు, ఆ పనులు అనేవి సాగిలపడి యోసేపుకి దండం పెడుతున్నట్లు కలగంటాడు యోసేపు. ఇదే కళను తీసుకుపోయి సహోదరులతో చెప్తే వాళ్ళు అంటే, మేము వచ్చి నీకు సాగిలపడి దండం పెడతావారా? మేము నీకు ముందున్న వాళ్ళం, అన్నలు నీకు, నువ్వు మాకు తమ్ముడివి, మేము నీకు దండం పెడతాం, అది కూడా సాగిలపడి అని తిడతారు. ఇటువంటి దర్శనమే ఇంకొకటి యోసేపు సహోదరులకు చెప్తే వాళ్ళ రియాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే మేము వచ్చి నీ కాళ్ళు మొక్కుతామా అని తిడతారు. మనం చదువుకున్న వచనంలో ఉన్న అర్థం ఏమిటంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యోసేపు మీద ఒక తెలియనటువంటి పగను పెట్టుకుంటారు. కానీ వారి తండ్రి అయినటువంటి యాకోబు ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆడ జరిగిన విషయాలన్నిటినీ చూసిండు. వీడికి కళలు ఎట్లాగొస్తావని, ఏంది వీనికి కళలు ఇట్లా ఎందుకు వస్తావని అని ఆ మాటను యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడు.
జ్ఞాపకం పెట్టుకున్న కొద్ది సంవత్సరాలకి యాకోబుకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఈ కళలు కనేటోడు ఎవరైతే కళ అని చెప్పారో ఆ కళ చెప్పినటువంటి ఆ యోసేపు చనిపోయాడు అని సహోదరుల చేత యాకోబుకి తెలుస్తుంది. చనిపోయాడు అని చెప్తారు. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు తీసుకొచ్చిన ఆనవాళ్ళు చూసి యాకోబు కూడా అదే ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే అక్కడ రుజువు కనపడతా ఉంటుంది. బతుకున్నడా అని చెప్పడానికి ఆధారం లేదు, యోసేపు చనిపోయి ఉంటాడు అని చెప్పడానికి ఆధారం కళ్ళ ముందే ఉంది. దేవుని మాటని హృదయంలో ఉంచుకొని జ్ఞాపకం పెట్టుకోండు, మర్చిపోలే. దేవుని దర్శనము 6 అయినా సరే, ఇటు పొడిసే పొద్దు ఇటు పొడిచినా సరే దేవుని మాట తప్పకుండా జరుగుతుంది. అటు పొడిచే పొద్దు ఇటు పొడిచింది అనుకోండి, ప్రకృతి వైపరీత్యం పాపం పెరిగింది అనేది అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక దర్శనం చూపిస్తే జరగదేమోలే, ఏదో నిద్రమత్తులు అట్లాగొచ్చింది అని అనుకోవటానికి లేదు. జరిగి తీరుతుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నాడు యాకోబు. కానీ ముందున్నటువంటి ఆనవాళ్ళను బట్టి నమ్మక తప్పని పరిస్థితి, యోసేపు లేడు అని నమ్మాల్సిన పరిస్థితి. చనిపోయి ఉంటాడు, కనపడుతుంది కదా, అంగి వేసుకున్న చొక్కా కనపడుతుంది, రక్తంతో తడిచిపోయింది. ఏ సింహం ఏ పూలు వచ్చి తినేసి ఉంటుంది, ఆనవాళ్ళు ఉంది. వాడు వేసుకున్న చొక్కానే ఇది. మరి ఎట్లా? అలాగనే జీవితం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే యాకోబుకి అదే సహోదరులు వచ్చి చెప్తారు, నీ కొడుకు బతికే ఉన్నాడు, పక్క దేశంలో పెద్ద పోస్టుని మోస్తా ఉన్నాడు, పెద్ద పోస్టులో ఉన్నాడు. చెప్తే యాకోబు నిశ్చేష్టుడైపోయిందని రాయబడ్డది. అంటే గట్టిగా తీసుకుపోతారు చూడండి, అట్లాగా నిశ్చేష్టుడైపోయిందంట. ఏమంటాడు తెలుసా? అప్పుడు ఆదికాండము 45వ అధ్యాయము 28వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. యాకోబు చెప్తా ఉన్నమాట, చనిపోయిండు అని అనుకున్నాడు, నిజానికి చనిపోలే. ఆ అనుకున్న సమయంలో కూడా యోసేపు చనిపోలా, బ్రతికే ఉన్నాడు. కానీ అది ఎవరికి తెలియని విషయం. దేవుని కార్యాలు ఆనంద ధ్వనిని నిత్యము మన జీవితంలో చేసేటట్లుగా ఉంటాయి. మనం చేసేటువంటి ఆ ఆనందంతో మనం చేసేటువంటి ఆ శబ్దం ఉంటుంది చూడండి, అది ఎప్పటికీ మనతో పాటు వస్తూనే ఉంటుంది. యాకోబు అనగా ఇశ్రాయేలు కొద్ది సంవత్సరాలు బాధపడ్డాడు. ఆ బాధలో కూడా దేవుడు చూపించినటువంటి దర్శనం ఉంది. ఇటు దేవుణ్ణి
నమ్మొద్దా? ఈడ చూసేదాన్ని నమ్మొద్దా? దేవుణ్ణి నమ్ముకుని ఉండాలి. కళ్ళ ముందు చనిపోయింది అనేటువంటి రుజువు ఉంది. ఇటు ఇంకో పక్కేమో దేవుని దర్శనం ఉంది. రెండు కూడా కొట్టివేయటానికి లేదు. ఒకవేళ వీడు చనిపోలేదని చెప్తే మరి ఎందుకు ఆధారం? వేసుకునే సొక్క అంతా రక్తమే, అంటే ఏ పులేసేమో తిన్నది. మరి ఇటు చూడబోతేనే దేవుని దర్శనం ఉంది. దేవుని దర్శనం నిశ్చయం కదా, ఈ బైబిల్లోనే రాయబడి ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. దర్శనం నిశ్చయం, దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. మరి దర్శనాన్ని చూడబోతేనేమో అలాగుంది, ఇక్కడేమో ఇట్లాగుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతిని చాపిండంటే ఆ చేతిలో ఉన్న మేలు మనల్ని అనుభవింపజేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 46వ అధ్యాయంలో దేవుడు ఆ మేలును చూసి మాట్లాడుతున్న మాట. ఆదికాండం 46వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనికను చనిపోవదునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడెప్పుడో నేను చచ్చిపోతా, మా వాడు ఎక్కడున్నాడు ఆడికే పోయి ఉంటా అని అన్న మనిషి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమారుణ్ణి చూసి సంతోషం పట్టలేక ఇప్పటికీ చూసా నిన్ను, ఇక నేను ఇంక చచ్చిపోయినా నాకు చాలు. ఎందుకంటే అప్పటి వరకు ఎంత దుఃఖంతో బతుకుతా ఉన్నాడో ఆ దుఃఖంలోనే ఒకనొక సంతోషం ఉంది. ఈరోజు మన దేవుని వాగ్దానం అదే. దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానము ఈ రోజున కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందోధ్వని చేయుదురు. నీవే ఇశ్రాయేలు యాకోబును కాపాడుదువు కనుక, యాకోబు అనగా ఇశ్రాయేలు నిత్యము ఆనందోధ్వని చేస్తాడు. ఆమేన్. దేవుని నామం నాకు స్తోత్రం కలుగును కాక. ఆ తర్వాత ఈ యోసేపు ఉన్న ఐగుప్తు దేశంలోనికి వచ్చినటువంటి యాకోబు 17 సంవత్సరాలు పెద్ద పోస్టు. ఆ ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు అప్పటికే ఐగుప్తు దేశంలో పెద్ద పోస్టులో ఉంటాడు. ఆ పెద్ద పోస్టులో ఉన్నటువంటి ఆ యోసేపు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు అక్కడనే ఐగుప్తు దేశంలోనే 17 సంవత్సరాలు బ్రతికెను అని రాయబడ్డది. ఈ 17 సంవత్సరాలు హృదయంలో ఉన్న దుఃఖం పోయింది. అప్పటికే లోకమంతా కరువుతో కటకటమంటా ఉంది. ఆ కరువులో హృదయంలో ఉన్న దుఃఖం అంతా పోయింది. సమృద్ధిగా, కరువులో కూడా సమృద్ధిగా ఉన్నది. హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది. సంతోషం ఉన్నది. ఆనందంతో జీవితం అంతా పరిగెత్తేంత సంతోషం ఉన్నది. అంత సంతోషంతో నింపబడి 17 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో యాకోబు దేవునిని కనపరుచుకుంటా, దేవునికి స్తోత్రం చెప్పుకుంటా 17 సంవత్సరాలు బ్రతికిండు. నీవే వారిని కాపాడుతావు. దేవుడు మన జీవితాల్లో మేలుని కనపరచటం కోసము, ఆ మేలుని మనము అనుభవించటం కోసము ఆయన మనల్ని కాపాడుతాడు. నేను చచ్చిపోతా, నేను ఉండను అని యాకోబు ఆ మొదటి రోజులు అంటే, దేవుడు వద్దు, నువ్వు ఉండాల, గొప్ప స్థితిని అనుభవించాల, మంచి క్షేమం కలిగిన జీవితాన్ని పొందుకోవాలా అని యాకోబుని దేవుడు అట్లాగా నిలబెట్టిండు. ఆ తర్వాత ఎంత దుఃఖం అనిపించిండో అదంతా పారిపోయేటట్లు హృదయం నిండా సంతోషంతో నింపబడి 17 సంవత్సరాలు బ్రతికిండు. అది కూడా
కటకటమనే పరిస్థితుల్లో కాదు. లోకం అంతా అప్పటికే భయంకరమైన కరువు ఉందాడ, కానీ వీళ్ళకి లేదు ఆ కరువు. ఆ కరువులోనే సంతృప్తిగా తిని కళ్ళ నిండా యాకోబు సంతానాన్ని చూసుకుంటా సంతోషంగా దేవునితోటి నడుస్తా ఉన్నాడు. ఎంత సంతోషాన్ని దేవుడు మన జీవితంలో పోగేస్తాడంటే అంత సంతోషాన్ని పోగేస్తాడు, కాపాడుతాడు మనల్ని. ఎందుకంటే నిత్యము కూడా ఆయన నామాన్ని మనము స్తుతించడానికి స్తుతిద్దాం. ఆ దేవుని మేలులు పొందుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవయ్యున్న పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు చేసినటువంటి వాగ్దానము నీ పరిచర్యలో తండ్రి నెరవేర్పులోనికి, నీ పవిత్రతను సంతరించుకున్న నీ బిడ్డల జీవితాలలో నెరవేర్పులోనికి తీసుకురమ్మని, నిత్యము నీవు కాపాడి నిత్యము నీ నామమును ఘనపరుచుకున్నట్లు నువ్వు ఎన్నుకున్నటువంటి నీ ప్రజలు ఆనంద ధ్వనిని తండ్రి వారి జీవితం అంతయు కూడా చేయనట్లుగా నీ దయగలిగిన హస్తమును చాపి పరలోకపు తండ్రి వారికి తోడై ఉండి వారి ప్రతి పనిలో మీ పరలోకపు మేలుని, మీ పరలోకపు నెమ్మదిని స్థాపించమని. నీ వాగ్దానము, నీ దర్శనము శాశ్వతము. నీ దర్శనము మాత్రమే శాశ్వత కాలపు కృపనిచ్చును కనుక ఈ దర్శనములను కలిగిన ప్రతి ఒక్కరిని దర్శించి నీవు ఇచ్చినటువంటి వాగ్దానములను జ్ఞాపకము చేసుకొని వాటిని నెరవేర్చమని, మీకు మహిమను తెచ్చుకొనమని ఈ మనవులు మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.